అయ్యో పరమాత్ముడు అయ్యో ఊరేశ్వరు రావయ్య రే తప్పవద్దు బంతి వంకవద్దు భద్రాచలమ ధనరేఖ కొండ ఎక్కింది నడి మధ్యాహ్నం రేకు కలిసింది కత్తరించుకొని పోతుండేది సంసారం ఎంత సంపాదించినా నుకము లేదు ఈ చేత సంపాదించండవు ఈ చేత పోతానే ఉండేది కూడుదల లేదు చెదురుదల ఉండేది ఎట్లా కుదురుతుంది ఎరికలమ్మా అని అడుగుతావు పరమాత్ముని మీద భారం వేసినవు పరమాత్ముడే నిన్ను గడ్డ నేర్చోడు ఉన్న 2 ఏళ్లలో శని తొలగుతాయి 2 ఏళ్ళు ఉండేది నా 3 గుండా వచ్చిండేది 2 భాగాలు ఉండేవి ఒక భాగం పోయింది ఒక భాగం తీరిపోయింది శనిమాత్వ 2 భాగాలు ఉండయి ఆ శని తొలగాలంటే నవగ్రహాలకు తిరగాలి 9 నవగ్రహాలు చూసినవా 9 నవగ్రహాలకు తిరగాలి శనివారం 9ంటి వచ్చింది శని అది 9ంటి గుండా 9 నవగ్రహాల పూజ చేయాలి కష్టాలు తొలగుతాయి బాధలు తొలగుతాయి అమ్మ గుండా ఏమీ లోటు లేదు ఉద్యోగం ఉండేది నీకు ఇప్పుడు కొంచెంలో ఉండేది ఇంకా కొంచెం ఎక్కుతుంది ఒక మనగాని గుండా డబ్బు లేక బాధపడుతుండు ఇల్లు చోటు తావు తలము మంచిదే ఉండేది తలము గుండా ఏమి అభ్యంతరము లేదు తలము గుండా బాగుండేది నీ బిడ్డల గుండా నీకు సుఖం ఉండేది నీ బిడ్డల గుండా బాగుపడతావు నువ్వు లక్షాధికారి అవుతాడు పెద్ద కొడుకు పెద్ద కొడుకు ఉద్యోగమంతుడు గవర్నమెంట్ పని కలకట్టాడు పని వస్తుంది లక్షాధికారి అవుతాడు బాగానే ఉండదు నీ కళ అమ్మ పూజ చేసుకో తల్లిదండ్రికి మించిన దైవం లేదు తల్లికి మించిన దైవం ఇది విను బాగుపడతావు అనుకున్న పని చేయముండేది ఇప్పుడు ఒక కోరిక పట్టినవు ఆ కోరిక మేలవుతుంది ఆ కీడవుతుంది అని అడుగుతుండవు మేలవుతుంది 2 నెలలు బావాలి 2 నెలలు బావాలి చిక్కల్లో ఉండవు బాధల్లో ఉండవు డబ్బు లేక ఆ డబ్బు చిక్కుతుంది ఒక మునగాని గుండా చేయుతము నరిని గుండా బాగుపడతావు నీ డబ్బు లేకుండా డబ్బు పెట్టి దగ్గరికి పిలుచుతాడు అవ్వ చెప్పిందంతా నిజమే బాగా అవ్వ ఏమేమి చెప్పిందో లేదు నా పేరు పైన చూడ ఒక స్వామి చెప్పినాడు నీకు చెరుపు చేయలేదు ఎవరు పగదారులు లేరు నీకు ఒక ఈ పించోళ్ళ గుండా సచ్చిన కీడు కొట్టుకొనింది సచ్చిన కీడంటే తెలుసా సచ్చిన వాళ్ళ కీడు అది కొట్టుకొనింది దేవుడు ఉండేది చేయలేదు నీకేమీ రాలేదు అనుమానం పాన సంఘటం సచ్చిన వాళ్ళ కీడ సమానం వచ్చింది అది ఎట్లా తొలుగుతాయి అంటావేమో మా ఎట్లా ఎరికలోళ్ళు ఉంటారు మచ్చగా 5 గుండా బొమ్మను చేసి గోధుమ పిండి మీద 5 గుండా 5 ఆకులు 5 ఒక్కలు 5 నిమ్మ పండ్లు 5 ఖర్జూరాలు
అన్నీ 5 గుండా బాగా వచ్చి చేసి దీపం వెలుగు చేసి నీ మీద బొమ్మని చేసి దిగు చూసి గంగలో కలపమను పోతాయి. ఎవరు చేసేది అట్లమ్మా? మా ఎరుకలో చేస్తారా? చేస్తాం. నువ్వు చేసే మాత్రం మళ్ళీ నువ్వేమన్నా చేస్తావా? చేస్తా. ఈడికే రా తీసుకొని ఆదివారం రోజు ఇక్కడికే రా చేసి అవ్వా మొత్తం అహోబిలంలో ఉంటారు. A to Z కరెక్ట్గా చెప్తుంది. అన్నీ నిజమే చెప్పింది. నిజంగా అంటే డబ్బులు వచ్చినాయి, డబ్బులు పోయినాయి, డబ్బులు వస్తాయి, మళ్ళీ 2 నెలలు వస్తాయి. కరెక్ట్గా అవ్వకి ఎట్ట తెలుస్తుంది? నిజంగా ఏమీ అర్థం కావడం లేదు. మీరు కూడా ట్రై చేయండి ఈసారి వస్తే. 50 రూపాయలు కావా మొత్తం చెప్పే హిస్టరీ అంత.